అప్పటి వరకు ఎవరి మీద ప్రేమ అనేది కనబడిన లోకి ఎప్పుడైతే ఫ్రిగ్ గా చనిపోయిందో అప్పుడే కృంగిపోయాడు. తన వల్లే జరిగిందని బాధపడ్డాడు. ఆ తర్వాతే పగ తీర్చుకోవడానికి థోర్ తో కలిసి స్వాటల్హెమ్ వెళ్ళాక అక్కడ తను థోర్ చేయాల్సిన హెల్ప్ చేసిన తర్వాత చనిపోయినట్టు థోర్ నమ్మించాడు. ఒక సైనికుడి వేషంలో వచ్చి ఓడిన్ దగ్గర లోకి చనిపోయాడని చెప్పి నమ్మించాక తన మాయతో ఓడిన్ ని భూమి మీద వదిలేశాడు. తను ఓడిన్ లా వేషం మార్చుకొని యాస్గార్డ్ లో అందరినీ నమ్మవలికాడు. తనకు సింహాసనం వద్దని థోర్ వెళ్లిపోయాక లోకి ఓడిన్ వేషంలోనే అక్కడే యాస్గార్డ్ ని పాలిస్తూ ఉండిపోయాడు. మ్యాలకిత్ నుండి ఏతర్ని దక్కించుకొని యాస్గార్డ్ తీసుకొచ్చాక ఓడిన్ రూపంలో ఉన్న లోకి ముందు నుండి థానోస్ ప్లాన్ తెలుసుండడం వలన 2 స్టోన్స్ ఒకే దగ్గర ఉంటే ప్రమాదం అని నోవేర్ కలెక్టర్ దగ్గరే భద్రపరచడానికి తనే ఆదేశించి ఉండవచ్చు. అత్యంత విలువైన వాటిని తన ఖజానాలో భద్రపరచుకోవడం తప్ప వాడాలనే ఉద్దేశంలోనే కలెక్టర్ దగ్గర, అందుకే తెలివిగా లోకి దాచి ఉంచాలని భావించాడు కావచ్చు. అందుకే ఇక్కడ కలెక్టర్ దగ్గర దాచారని తెలిసిన స్టార్ లార్డ్ మతిలేని వాడే కలెక్టర్ దగ్గర ఇస్తాడు అన్నాక జీనియస్ కూడా అయ్యుండొచ్చు అని థోర్ సరిచేయడం గమనించవచ్చు. If it's with the collector, then it's not safe. Only an idiot would give that man a stone. Or a genius.